మనము ఈరోజు ఈ వీడియోలో ఈ ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది ఏ విధంగా ఉపయోగించాలి, ఎలిమెంట్స్ ట్యాబ్ అనేది ఎప్పుడు ఉపయోగిస్తారో, అదే విధంగా ఇక్కడ కాంపోనెంట్స్ అనేది ఉంది కదా, ఈ కాంపోనెంట్స్ అనేది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసుకున్నాము. నార్మల్ గా మనకి రియాక్ట్ జేఎస్ లో కాంపోనెంట్ టైప్ లో మనం కోడ్ అనేది రాస్తూ ఉంటాము. అదే మనము నార్మల్ హెచ్టిఎంఎల్ అయితే ట్యాగ్ టైప్ అనేది రాస్తాము. ఈ ట్యాగ్ కి కాంపోనెంట్ కి డిఫరెన్స్ ఏం రా అంటే, ఇప్పుడు మనం ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి చూద్దాము. సో మనకి ట్యాగ్ అనేది ఈ విధంగా స్మాల్ లెటర్స్ లో ఉంటుంది. అదే కాంపోనెంట్ గాని అయితే మనకి ఫస్ట్ లెటర్ అనేది ఆల్వేస్ క్యాప్స్ తో స్టార్ట్ అవుతుంది. ఇది ట్యాగ్ కి, అదే విధంగా కాంపోనెంట్ కి మనకి డిఫరెంట్. ఎప్పుడైతే నేను ఒక మెటీరియల్ యుఐ అనేది ఇన్బుల్డ్ కాంపోనెంట్స్ అనేది కలిగి ఉంటుంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని నేను ఒక యుఐ అనేది డెవలప్ చేశాను అనుకోండి. సో అప్పుడు మనము ఇన్స్పెక్ట్ చేస్తే నార్మల్ గా ఎలిమెంట్ ట్యాబ్ అనేది యూజ్ చేసుకునేసి మనకి చాలా కష్టంగా ఉంటుంది డీబగ్గింగ్ చేసేది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ ఈ ఎంటైర్ ఫామ్ అనేది మెటీరియల్ యుఐ కాంపోనెంట్ అనేది యూజ్ చేసుకొని డెవలప్ చేశాను. సో ఇప్పుడు దీనిపైన ఎలిమెంట్ ట్యాబ్ ఇన్స్పెక్ట్ అనేది తీసుకునేసి ఇన్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ పర్టికులర్ ఎలిమెంట్ అనేది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇన్పుట్, క్లాస్ నేమ్, సో ఈ విధంగా ఉంది. అదే నేను ఇప్పుడు దీనికి కోడ్ చూపిస్తాను. సో లాగిన్ ఫామ్. సో ఇక్కడ కోడ్ చూసినప్పుడైతే మనకి టెక్స్ట్ ఫీల్డ్, ఈ విధంగా టెక్స్ట్ ఫీల్డ్ అనేది తీసుకున్నాం. మనం ఎక్కడ కానీ ఇన్పుట్ అనేది ట్యాగ్ వాడలేదు. సో మనం ఇప్పుడు సెర్చ్ చేస్తాం. సపోజ్ ఈ ఇప్పుడు దీన్ని నేను ట్యాప్ చేయనప్పుడు ఒక ఫంక్షన్ అనేది రన్ అవుతుంది ఈ విధంగా. సో దీన్ని డీబగ్ చేయడానికి మనం ట్యాప్ చేస్తాం, అంటే ఈ విధంగా సెర్చ్ చేస్తాం. ఇక్కడ ఏదైతే నేమ్స్ ఉన్నాయి టైప్, ఇప్పుడు అట్రిబ్యూట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ ఉంది. సో దీనికి ఏ నేమ్ ఏ ఫంక్షన్ అనేది అటాచ్ చేశారనేసి ఈ విధంగా మనం సెర్చ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ చూసినప్పుడు మనకి ఎటువంటిది ఆ, కనప కనపడలేదు. సో ఈ ట్యాగ్ మనం రాసింది వచ్చి కాంపోనెంట్ బేస్, కానీ ఈ యొక్క ఎలిమెంట్ ట్యాబ్ లో ఏమవుతుందంటే మనకి ఒక ఏపీఐ అనేది ఉంటుంది. ఆ ఏపీఐ అనేది ఆటోమేటిక్ గా హెచ్టిఎంఎల్ కి కన్వర్ట్ చేస్తుంది. ఎందుకంటే మనకి బ్రౌజర్ అనేది ఓన్లీ హెచ్టిఎంఎల్ మాత్రం అర్థం చేసుకోగలుగుతుంది. సో దానికనేది మనం కాంపోనెంట్ ఫామ్ లో క్రియేట్ చేసినా కానీ అంటే ఇన్బుల్డ్ యుఐ మెటీరియల్ యుఐ థీమ్ అనేది తీసుకునేసి అది ఎలిమెంట్స్ ట్యాబ్ కాడికి వచ్చేటప్పటికి హెచ్టిఎంఎల్ వచ్చేస్తుంది. సో మనకి ఈ విధంగా చేసినప్పుడు డీబగ్గింగ్ అనేది చాలా కష్టంగా ఉంటుంది. అదే విధంగా మనము రియాక్ట్ జేఎస్ అనేది ఉపయోగించినప్పుడు యూజర్ అనేది ఇంటరాక్ట్ అవుతూ ఉంటాడు. అయితే ఇంటరాక్ట్ అయినప్పుడు ఎలిమెంట్స్ కి ఆల్వేస్ మనము ఈవెంట్స్ అనేది ఇన్లైన్ ఈవెంట్స్ అనేది ఇస్తాము. సో ఇన్లైన్ ఈవెంట్స్ అనేది ట్రాక్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉండే టూల్ ఏమరా అంటే ఆ, మనకి రియాక్ట్ డెవలపర్ టూల్స్ అనేది ఒకటి ఉంటుంది. సో మనకి ఈ విధంగా ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అది క్రోమ్కి సంబంధించింది. సో దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి రిమూవ్ ఫ్రమ్ క్రోమ్ అనేసి వస్తుంది. సో మనము ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అది ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ చూపిస్తుంది కదా, ప్రొఫైల్ కాంపోనెంట్స్ అనే టూ ట్యాబ్స్ అనేది ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్స్ అనేది వద్దాము. ఇప్పుడు యాప్ డాట్ జేఎస్ లో వచ్చి ఒక హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ అనేది రాశాను. సో ఇది వచ్చి జస్ట్ హెచ్1 డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ ఈ కాంపోనెంట్స్ ట్యాబ్ అనేది మనం సెలెక్ట్ చేసుకోగానే మనకి ఇక్కడ ఒక కర్సర్ సింబల్ అనేది చూపిస్తుంది కదా, దీన్ని యూజ్ చేసుకునేసి మనం ఎలిమెంట్స్ అనేది ఇన్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు దీనిపైన ఇన్స్పెక్ట్ చేస్తే సో మనకి ఇక్కడ ఓన్లీ క్యాపిటల్ లెటర్స్ ఏవైతే ఉందో ఓన్లీ కాంపోనెంట్ నేమ్స్ మాత్రం చూపిస్తుంది. ఎప్పుడైతే మనం కాంపోనెంట్ ట్యాబ్ అనేది ఉపయోగిస్తామో మనకి ఓన్లీ కాంపోనెంట్స్ మాత్రం చూపిస్తుంది. ఆ కాంపోనెంట్స్ అనేది మన యొక్క పేజ్ నుంచి వస్తూ ఉంది కదా, సో ఇక్కడ ఏదైతే కోడ్ రాసామో, సో ఈ కోడ్ రాసిన కాంపోనెంట్స్ మాత్రం చూపిస్తూ ఉంది. అది మెటీరియల్ యుఐ కాంపోనెంట్ అయినా లేదంటే మనం డిఫైన్ చేసిన కాంపోనెంట్ అయినా. సో మన పేజ్ అనేది కరెంట్ ఏదైతే రన్నింగ్ లో ఉందో, సో ఈ పేజ్ ఇక్కడ మనకి కరెంట్ యూఆర్ఎల్ అనేది కాల్ అయినప్పుడు ఏదైతే రన్ అవుతూ ఉందో అది మొత్తం మనకి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసేదానికి చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఎటువంటి హెచ్
ఎలిమెంట్స్ అనేది చూపియలేదు. సో ఇన్ కేస్ ఇక్కడ మనకి గేట్ సింబల్ ఉంది కదా, ఈ గేట్ సింబల్ కాడికి వెళ్తే సో ఇక్కడ టైప్ అనేది నేమ్ గాని తీసుకున్నాం అనుకోండి, సో దానికన్నా ముందే టైపే పెట్టుకుందాము. నేను ఇక్కడ ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి H1 అనేది యాప్ నుంచి వస్తుందని చూపిస్తుంది. ఇక్కడ ఎక్కడ కానీ నేను ఇన్స్పెక్ట్ చేయనప్పుడు కూడా నాకు ఎలిమెంట్స్ అయితే చూపించట్లేదు. సో ఇప్పుడు ఇక్కడ టైప్ నుంచి నేమ్ కి చేంజ్ చేస్తాను. సో ఇప్పుడైతే మనకి ఇన్స్పెక్ట్ చేస్తే H1 అనేది చూపించడం జరుగుతూ ఉంది. సో ఇన్ కేస్ ఇక్కడ హయ్యర్ ఆర్డర్ అనేది కూడా ఉంది. సో ఇది ఎగ్జాక్ట్ గా ఎందుకని తెలియట్లేదు, కానీ ఇక్కడ కూడా మనకి నేమ్స్ అనేది చూపించడం జరుగుతూ ఉంది. సో మనం కాంపోనెంట్ అనేది కాంపోనెంట్ బేస్ తో డిబగ్ చేస్తున్నాం కాబట్టి ఆల్వేస్ మనం కాంపోనెంట్ అనేది తీసుకున్నాము. సో ఇక్కడ వచ్చి టైప్, సో ఇక్కడ టైప్ అనేది తీసుకుంటే సో మనకి ఓన్లీ కాంపోనెంట్స్ మాత్రం వస్తుంది టీసీ. సో ఇప్పుడు ఈ గేట్ సింబల్ ద్వారా మనం ఇక్కడ HTML ఎలిమెంట్స్ అనేది చూపించేదానికి ఏ విధంగా సెట్ చేసుకోవాలి, అదే ఓన్లీ కాంపోనెంట్స్ చూపించేదానికి ఏ విధంగా సెట్ చేసుకోవాలి తెలుసుకున్నాము. సో ఇప్పుడు ఇక్కడ మనకి ఓన్లీ కాంపోనెంట్స్ మాత్రం వస్తూ ఉంది. ఇప్పుడు దీన్ని ఇన్స్పెక్ట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏదైతే ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నానో ఆ సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ కి సంబంధించిన ప్రాప్స్, అదే విధంగా హూక్స్ ఉంటే హూక్స్, అది ఏ పేజ్ ద్వారా మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ అనేది ఏ పేజ్ ద్వారా రన్ అవుతూ ఉంది అని చూపిస్తుంది. ఇక్కడ సోర్స్ అనేది మనం సెలెక్ట్, ఇప్పుడు నేను ఎలిమెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను, ఈ కాంపోనెంట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. ఈ కాంపోనెంట్ నేను సెలెక్ట్ చేసుకున్న కాంపోనెంట్ అనేది ఈ విధంగా బ్లూ కలర్ లో మనకి రావడం జరుగుతుంది. మనం ఏదైతే కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకుంటో అది బ్లూ కలర్ లో రావడం జరుగుతుంది. సో మనం కాంపోనెంట్ సెలెక్ట్ చేసుకోగానే సో దానికి సంబంధించిన ప్రాపర్టీ, అది ఏదైతే ప్రాపర్టీస్ కలిగి ఉందో ఆ ప్రాపర్టీస్, దాన్ని కలిగి ఉండే హూక్స్, అది ఏ పేజ్ ద్వారా రన్ అవుతూ ఉంది, అది ఏ పేజ్ లో ఉంది అనేసి ఈ విధంగా మనకి సైడ్ ట్యాబ్ లో చూపించడం జరుగుతుంది. ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకున్న కాంపోనెంట్ వచ్చి బటన్ కాంపోనెంట్. అది ఏ పే నేను సెలెక్ట్ చేసి ఇక్కడ బటన్ అనే కాంపోనెంట్ ని సెలెక్ట్ చేసుకున్నాను, అది ఏ పేజ్ నుంచి వస్తుందని చూపిస్తుంది. సో ఈ బటన్ డాట్ జేఎస్ అనే పేజ్ లో 314 లైన్ లో మనకి ఇది మనం సెలెక్ట్ చేసుకున్నది ఉంది. సో ఇక్కడ నేను ఏదైతే సెలెక్ట్ చేసుకున్నానో దాని నేమ్ అనేది మనకి ఇక్కడ టాప్ లో చూపించడం జరుగుతూ ఉంది. సో నేను సెలెక్ట్ చేసుకున్న కాంపోనెంట్ కి ఈ ప్రాప్స్ అనేది కలిగి ఉంది. సో ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ బటన్ డాట్ జేఎస్ అనేది, సో మనం సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ అనేది ఈ బటన్ డాట్ జేఎస్ పేజ్ లో మనకి 314 లైన్లో రన్ అవుతూ ఉంది అనేసి చెప్తుంది. ఇది నేను పేజ్ అనేసి ఎలా చెప్తూ ఉన్నానంటే ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. సో మనకి ఇది సోర్స్ లో ఉండేది వచ్చి పేజ్. మనం పేజ్ అనేది ఏ విధంగా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ డాట్ ఎక్స్టెన్షన్ అనేది ఉంటుంది. అదే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ కి జస్ట్ ఎలిమెంట్ నేమ్ మాత్రం ఉంటుంది, ఎటువంటి ఎక్స్టెన్షన్ అనేది ఉండదు. సో మనం సెలెక్ట్ చేసుకున్న బటన్ అనేది ఈ బటన్ డాట్ జేఎస్ అనే పేజ్ లో ఉంది. సో ఈ బటన్ డాట్ జేఎస్ అనే పేజ్ ని ఎవరు కాల్ చేస్తూ ఉన్నారంటే ఈ లాగిన్ ఫామ్ లోపల మనకి ఇది ఉంది. సో ఇప్పుడు దీన్ని లాగిన్ ఫామ్ అనేది ఉంది కదా, ఈ లాగిన్ ఫామ్ దగ్గరికి వెళ్దాము. సో
మనం దీనిపై ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి రీడైరెక్షన్ కూడా ఉంది. గివ్ సోర్స్ ఫర్ దిస్ ఎలిమెంట్. సో ఈ కన్ను పైన క్లిక్ చేస్తే మనకి HTML కి రావడం జరుగుతూ ఉంది. దిస్ కాంపోనెంట్. సో మనకి ఈ బటన్ అనే కాంపోనెంట్ వచ్చి button.js అనే పేజ్ లో ఉంది. 314 లైన్. సో ఇక్కడ మనం గ్రిడ్ అనేది సెలెక్ట్ చేద్దాం. ఓకే. సో ఇది ఇంతకుముందు మన లోకల్ నుంచి వస్తుంది అన్నాం కదా, అది లోకల్ నుంచి రావట్లేదు. ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకుంటున్నామో ఈ సెలెక్ట్ చేసుకున్న ఆ, ఈ పర్టికులర్ది ఇక్కడ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అది ఇక్కడ రావడం జరుగుతూ ఉంది. సో ఇది వచ్చి ఏ పేజ్ లో ఉంది, మనకి grid.js అనే దాంట్లో రావడం జరిగింది. అంటే మనకి సెలెక్ట్ చేసుకున్న ఎలిమెంట్ ఏ పేజ్ ద్వారా అనేది వస్తూ ఉంది అనేసి ఇది మనకి grid.js అనే ద్వారా మనకు వస్తూ ఉంది. సో ఈ పర్టికులర్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా, ఈ గ్రిడ్ అనేది ఎవరు కాల్ చేస్తూ ఉన్నారు మన లోకల్లో అనేసి చూసుకుంటే, ఇది వచ్చి ఈ లాగిన్ బై రెండర్ బై అనేది ఉంది కదా, ఇది మన లోకల్లో పేజెస్ ఉంటాయి కదా, ఈ పేజెస్ వచ్చి మనము ఇక్కడ మనం చూడొచ్చు. సో ఈ గ్రిడ్ అనేది వచ్చి మనకి లాగిన్ ఫామ్ అనేది రెండర్ చేస్తూ ఉంది. సెలెక్ట్ ఎలిమెంట్ సోర్స్ ఏ పేజ్ కాల్ చేస్తూ ఉంది. సో లాగిన్ ఫామ్ సెలెక్ట్ చేసుకున్నాము. బటన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాము. ఇప్పుడు మనకి ఇది ఏ పేజ్ నుంచి వస్తుందో పర్టికులర్ థింగ్. సో ఇది మనకి పనిలేదు. బటన్ వేసి బటన్ సెలెక్ట్ చేసుకున్నది కాంపోనెంట్స్ అనేది ఉంటుంది. మనం డిసైడ్ చేసిన కాంపోనెంట్ ని మొత్తం వేస్తుంది. ఇంకొక కాంపోనెంట్ మనకి ఇంకొక కాంపోనెంట్ మొత్తం లేదు. ఇంకొక కాంపోనెంట్ యూస్ చేస్తాం మనము. కాంపోనెంట్ అనేది చూడగానే మనకి ఇంకొక కాంపోనెంట్ ఏదైనా సరే కనిపిస్తుంది. సో ఇది వచ్చి మనకి ఇంకొక కాంపోనెంట్. మనకి టూ టైప్స్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటుంది. ఒకటోది వచ్చి యూజర్ డిఫైన్డ్ కాంపోనెంట్, రెండోది వచ్చి ఇన్బుల్ట్ కాంపోనెంట్స్. సో ఇక్కడ మనం లాగిన్ ఫామ్ అనేది చూద్దాము. ఈ లాగిన్ ఫామ్ లో వచ్చి మన పేజ్ లో డిఫైన్ చేసాం అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే యూజర్ డిఫైన్డ్ లాగిన్ ఫామ్ అంటాం. అంటే మనము క్రియేట్ చేసేటప్పుడు కాన్స్టెంట్ కీవర్డ్స్ అనేది ఉపయోగిస్తాము. సో ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఏదైనా క్రియేట్ చేస్తాం కదా, ఫామ్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు మన లోకల్లో మనము ఈ యొక్క వేరు లెట్ కాన్స్ట్ అనేది ఉంటుంది కదా, వేరు లెట్ కాన్స్ట్. సో ఈ విధంగా ఉపయోగించుకునేసి పేజెస్ అనేది కాంపోనెంట్స్ అనేది క్రియేట్ చేస్తాము. దాన్ని వచ్చి మనము యూజర్ డిఫైన్ కాంపోనెంట్స్ అనేసి అంటాము. అదే మనము ప్రీ డిఫైన్ కాంపోనెంట్స్ అనేది ఏం చేస్తామంటే జస్ట్ మనము ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాము. సో ఇప్పుడు ఇక్కడ గ్రిడ్ అనేది ఉంది, అదే విధంగా టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఉంది. సో ఆల్రెడీ మనకి వేరే వేరే వాళ్ళు డెవలప్ చేసేసి ఉంటే దాన్ని ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్ని ఇంపోర్ట్ చేసుకునేసి మన పేజ్ లో కాల్ చేయడం అనేది జరుగుతూ ఉంది.
సో ఈ విధంగా మనకి ప్రీ డిఫైన్డ్ అనేది ఉంటుంది. అదే విధంగా యూజర్ డిఫైన్డ్ అనేది ఉంటుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏమిరా అంటే మనం యూజర్ డిఫైన్డ్ ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అదే విధంగా ప్రీ డిఫైన్డ్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేసి. సో యూజర్ డిఫైన్డ్ అయితే మనం కస్టమైజేషన్ చేసేదానికి అవసరము ప్రీ డిఫైన్డ్ ని ఇక్కడ ఈ విధంగా మ్యాప్ చేసుకుంటాం. అంటే ఇక్కడ మనం ఇంపోర్ట్ చేసుకుంటాం కదా, ఇంపోర్ట్ చేసుకునేది మొత్తము మనం ఈ విధంగా మన ప్రీ డిఫైన్డ్ దాంట్లో ప్రీ డిఫైన్డ్ అంతా మన యూజర్ డిఫైన్ దాంట్లో ఈ విధంగా ఒక స్ట్రక్చర్ క్రియేట్ చేసేదానికి ఉపయోగిస్తాము.